పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పలువురు పార్టీ కీలక నేతలతో సీఎం సమావేశమయ్యారు. పార్టీలకు వెళ్లి డ్రగ్స్ తీసుకోవడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశం ఇచ్చినట్లుగా చంద్రబాబు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వాళ్లను మోయాలా అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘనపై గతంలో ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామంటూ కూడా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీరియస్ అయినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. మరొకవైపు ఇప్పటికే కూడా ఈ అంశం రాజకీయంగా చాలా దుమారం రేపుతోంది. ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం మొత్తం కూడా అందరూ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత తను ప్రవర్తించినటువంటి తీరుగాని పార్లమెంటుకు వెళ్ళటం కానీ ఇవన్నీ వ్యవహారాల మీద అయితే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు దీని మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయితే కూడా ఇలాంటి వాళ్ళను మనం మోయాలా అంటూ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, పుట్టా మహేష్ అంశంలో మరి ఏదన్నా చర్యలు తీసుకొని ఉన్నారా ఏంటి? రేణు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏదైతే డ్రగ్స్ కలకలం రేపింది. అయితే ఈ కేసులో ప్రధానంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ పడితే అదే కేసులో ముద్దాయిగా ఉన్న ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఆ స్టేషన్ బెయిల్ రావడం, ఆయన మరుసటి రోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరవడం దేశవ్యాప్తంగా ఒక పెద్ద దుమారం రేపిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న ఒక వ్యక్తి ఈ ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో డ్రగ్స్ తీసుకున్న ఏకైక వ్యక్తి పుట్టా మహేష్ యాదవ్ అంటూ నేరుగా ఇటు ప్రతిపక్షాలు అటు పార్లమెంట్ లో ఉన్న ఇతర పక్షాలు కూడా నేరుగా విమర్శలు వర్తించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేరుగా డ్రగ్స్ తీసుకుంటున్నా కూడా ఎలాంటి చర్యలు ఎంపీ పైన తీసుకోలేదంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. పుట్టా మహేష్ పక్కన పెట్టండి, నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు సమాచారం పంపారంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న పుట్టా మహేష్ యాదవ్ ను సస్పెండ్ చేయకపోతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాల్లో కూడా పార్టీ సరిగా స్పందించలేదు అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రచారం నడుస్తుంది. అయితే పుట్టా మహేష్ ను సస్పెండ్ చేస్తారా లేదా అనేది నేడు రేపులో తేటతెల్లమయ్యే అవకాశం. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్న విమర్శలు ఒకసారి మనం గమనిస్తే రేను, నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి జైలు, టీడీపీ ఎంపీకి బెయిలు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే నేరుగా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఒక కేసులో ఏదైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా వచ్చింది, అసలు 2 నుంచి 3 నెలల కాలం లోపల ఉండాల్సిన కేసులో పుట్టా మహేష్ యాదవ్ మరుసటి రోజు పార్లమెంట్ సమావేశానికి హాజరు కావడం, అసలు దేశంలో ఏం జరుగుతుందా ఉంది, తెలంగాణలో ఏం జరుగుతుందంటూ రాజ్దీప్ సందేశించిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పాటిస్తారు, క్రమశిక్షణకు మారుపేరు సీఎం చంద్రబాబు అని పలుమార్లు టీడీపీ నేతలు చెప్పినప్పటికీ కూడా 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నేతలు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాలు ఎదుర్కొన్నారు. ఏదైతే సత్తవేడ ఎమ్మెల్యే ఆదిమూలం నేరుగా ఓ మహిళకు సంబంధించిన రాసలీలలో ముందుకెళ్ళడం, మరికొంతమంది గుంటూరు ఈసీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా ఏదైతే లైంగిక వ్యవహారంలో జరగడం, ఇలా వరుసగా దాదాపు 6-7 సంఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన కూడా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. నేరుగా ఒక మహిళ ఆరోపణలు చేస్తున్నా కూడా టీడీపీ కూటమిలో జనసేన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారంటూ విమర్శల వర్షం కురిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఉన్న చంద్రబాబు, ప్రస్తుతం ఉన్న చంద్రబాబుకు చాలా తేడా ఉందంటూ టీడీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తాయి. ఎందుకంటే గతంలో ఏదైనా ఒక తప్పు చేస్తే నేరుగా సస్పెండ్ చేసే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పుట్టా మహేష్ కడప జిల్లాకు సంబంధించిన వారు నేరుగా ఏదైతే యువకుడు, ఉత్సాహవంతుడు, పారిశ్రామికవేత్త అనే యోచనలో ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వడం, అక్కడి నుంచి గెలవడం జరిగింది. అయితే ఇక్కడ కడప జిల్లాలో కూడా పుట్టా సుధాకర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అయినప్పటికీ
సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 20 ఏళ్ల తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోపక్క వీరి వియ్యంకులు ఒకవైపు యనమల రామకృష్ణుడు, మరోపక్క తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఒక్కసారి ఈ డ్రగ్స్ కలకలంలో డ్రగ్స్ లో ఇరుక్కోవడంతో నేరుగా రాజకీయంగా ఎదగాల్సిన పుట్టా మహేష్ కు అవకాశాలు కోల్పోతున్నారంటూ రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే యనమల రామకృష్ణుడు కూడా నేరుగా రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నారు. రాజ్యసభ ఇవ్వకపోయినా గవర్నర్ పదవి ఇవ్వమంటూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇలా వరుసగా ఉన్న వ్యవహారాలు, మరోపక్క రాబోయే కేబినెట్ లో తన తండ్రి ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్ కేబినెట్ లో సీఎం చంద్రబాబు అవకాశం కల్పిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పుట్టా మహేష్ నేరుగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అటు యనమలకు ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఏకకాలంలో టీడీపీ అధిష్టానం చెక్ పెట్టిందంటూ ఒక రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మనం గనక చూస్తే కనుక ఈ వ్యవహారం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కూడా పార్టీ అధిష్టానం ఇలాంటి అంశాల మీద ఎప్పటికప్పుడు కూడా అంటే క్రమశిక్షణ ఎవరైతే పాటించలేదో వారి మీద కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ కూడా ఎటువంటి పార్టీకి ఎలాంటి డ్యామేజ్ రాకుండా, డ్యామేజ్ జరగకుండా కూడా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది పార్టీ. కానీ ఈ విధంగా కూడా పుట్టా మహేష్ తనను కన్సిడర్ చేసి యువకుడు అని చెప్పి కూడా ఈ పదవి వీటన్నిటికి కూడా టికెట్ ఇవ్వటం ఇదంతా జరిగిన క్రమంలో కూడా ఇప్పుడు తాను ఈ విధంగా కూడా డ్రగ్స్ తీసుకోవటం ఏంటంటూ కూడా ఫైర్ అవుతూ కూడా ఇలాంటి పార్టీలకు అసలు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా దీని మీద అయితే సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ అంశంలో పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుందనేది.